ఒకసారి రక్షించబడి వెలిగించబడిన తర్వాత మరలా విడిచిపెట్టినటువంటి మార్గాన్ని, విడిచిపెట్టినటువంటి జీవితాన్ని, విడిచిపెట్టినటువంటి అలవాట్లు, విడిచిపెట్టిన పాత స్వభావాన్ని మరలా మనము ధరించుకోకూడదు. ఏం చేయాలి? వేరొక మార్గమున వెళ్ళాలి. అదే నూతనమైనటువంటి మార్గము. ఆ నూతన మార్గము ప్రభు అయిన యేసు క్రీస్తు మనకు అనుగ్రహించినటువంటి క్రీస్తు మార్గము. ఆ యేసు మార్గములో, ఆ నూతన మార్గములో మనం వెళుతూ ఈ నక్షత్రము ఏ విధంగా అయితే జ్ఞానులను కదిలించి అక్కడ నుంచి ఇక యెరూషలేముకు, ఇక యూదా బెత్లెహేముకు తీసుకుని వచ్చిందో ఆ విధంగానే నీవు నేను మనమందరము కూడా ఒక నక్షత్రం. ఎవరండి నక్షత్రం? ఇక్కడ నక్షత్ర సందేశాన్ని మనము ధ్యానిస్తూ వచ్చాం కదా. ఆ నక్షత్రం ఏ విధంగా అయితే జ్ఞానులను యేసునొద్దకు తీసుకుని వచ్చిందో మనము కూడా ఒక నక్షత్రంగా ఉండి అనేకులను దేవుని సన్నిధికి తీసుకుని వచ్చే వారముగా ఉండాలి. దానియేలు గ్రంథంలో అదే వ్రాయబడి ఉంటది. ఆ బుద్ధిమంతులైతే ఆకాశ మండలి జ్యోతుల వలె ప్రకాశిస్తూ ఉంటారంట. మనము కూడా ప్రకాశించే వారిగా ఉండాలి. అంతేకాదు, ఎవరు దేవుని మార్గం, నీతి మార్గమును అనుసరించినట్లు అనేకులను దేవుని వైపుకు త్రిప్పుతారో వారందరూ కూడా ఆకాశమందలి జ్యోతుల్లాగా ఉంటారు. ఎప్పుడు నీవు నేను జ్యోతిలాగా ప్రకాశిస్తామంటే అనేకులను, చీకటిలో ఉన్నటువంటి వారిని, లేదు రక్షించబడి మరలా తప్పిపోయి పడిపోయినటువంటి వారిని మరలా ఈ దేవుని వైపుకు మనం నడిపిస్తామో మనము కూడా ఆకాశమందలి జ్యోతుల్లాగా ప్రకాశిస్తాం.